ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్. ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా నిన్ననైతే మనం ఏం మాట్లాడుకున్నామో ఈరోజు అదే జరిగింది. నిన్న చెప్పిన వీడియోలో చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి. నిన్న చెప్పిన వీడియోలో జడేజా మీద డౌట్. రేపు మన ఇండియా మార్నింగ్ ఒక 1 అవర్ కూడా ఆవుతో లేదో బ్యాటింగ్ ఎగ్జాక్ట్గా ఏదైతే నేను ప్రిడిక్టింగ్ చేశానో అది జరిగింది. చెప్పాను, ఇది దాదాపు ఒక 10 years తర్వాత మన ఇండియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఓడిపోయింది. దీన్ని విశ్లేషణ చేయాలంటే ఫస్ట్ బేసిక్గా సరే టీంని గెలిస్తే టీం మెంబర్స్ని, ఓడిపోతే కోచ్ని తిట్టడం కరెక్ట్ కాదు. టీం గెలిస్తే ప్లేయర్స్ని మెచ్చుకోవడం, ఒకవేళ టీం ఓడిపోతే క్యాప్టెన్సీ కావచ్చు లేకపోతే కోచ్ని కావచ్చు తిట్టడం సరికాదు. ఎందుకంటే ఇది ఆల్ ప్రొఫెషనల్ ప్లేయర్స్. అంత దూరం వెళ్ళారు అంటే ఏదో మనలా గల్లీ క్రికెట్ ఆడి అడ్డి మరుగుంటారు 6 కొట్టిపోయిన వాళ్ళు కాదు. ఒక్కొక్కరు గ్రూప్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఇంటర్వ్యూస్కి ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారు, అది కూడా క్రికెట్ అనేది కూడా అన్ని రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ పాటిస్తేనే, అవన్నీ పాస్ అవ్వకుండా వెళ్తేనే అంత దూరం వెళ్తారు. అయితే వాళ్ళు చిన్న ఏదో గల్లీ క్రికెటర్స్ని సెలెక్ట్ చేసి అక్కడ ఆడమని చెప్పారు. ఆల్ ఆర్ ప్రొఫెషనల్ క్రికెటర్స్. కోచ్ చెప్పినా చెప్పకపోయినా ఎలా ఆడాలి, ఎలా ముందుకు వెళ్ళాలని వాళ్ళకి తెలిసి ఉండాలి. అలా చెప్పి నేను గౌతమ్ గంభీర్కి సపోర్ట్ చేస్తాను అనుకోకండి, ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే సరే కోచ్లు కూడా ఉండాలి, ప్లేయర్స్ కూడా కోచ్ చెప్తేనే వాళ్ళు అంత దూరం రాలే కదా. చిన్నప్పటికి వెళ్ళి ఎంత కష్టం చేస్తేనే అంత దూరం వచ్చారు. కోచ్ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ డ్యూటీ, దే ఆర్ ప్లేయింగ్ ఫర్ నేషన్, ఇట్స్ అ నేషనల్ డ్యూటీ. వాళ్ళు తప్పకుండా ఆడాల్సింది. సరే ఏదేమైనా సరే ఈసారి బీజీటీలో ఫస్ట్ మ్యాచ్ మినహాయించి మిగతా మ్యాచ్లన్నీ ఒకటి డ్రా, ఒకటి మనం, 3 వాళ్ళు. అయితే ఒకటి ఏంటంటే మన ఇండియన్స్ దగ్గర బౌలింగ్ యూనిట్ మాత్రం అద్భుతం ఫ్రెండ్స్. బౌలర్స్ తప్పేం లేదు, ప్రతి ఒక్కరు కూడా బౌలింగ్ అద్భుతంగా వేశారు, చాలా చక్కగా, వాళ్ళు తప్పేం లేదు. బ్యాటింగ్ వచ్చేసరికి కొంచెం ప్రొఫెషనల్ పరంగా మన వాళ్ళు ఆడడం లేదు. ఇప్పుడు రోహిత్ శర్మ చూసుకున్నా కూడా, విరాట్ కోహ్లీ చూసుకున్నా కూడా, విరాట్ కోహ్లీ దాదాపు అన్ని ఇన్నింగ్స్లు అదే బాల్, అదే షాట్, అదే క్యాచ్ అవుట్స్. నేను నిన్న కూడా చెప్పాను మీకు. శుభ్మన్ గిల్ ఆయనకు ఒకటేసారి తీసుకొచ్చి బీజేటీ ఆడమంటే నేను చెప్పుకున్నట్టే రోహిత్ శర్మ ప్లేస్లో, ఒక సీనియర్ ప్లేస్లో మరో సీనియర్ రహానా కాకుండా పుజారా వీళ్ళని తీసుకొని వస్తే సంథింగ్ వుడ్ బి బెటర్ అని. సంథింగ్ వుడ్ బి కాదు, 100% బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వేరు. జైస్వాల్ ఓకే, తన పని తను చేసుకుని పోయాడు, చక్కగా ఆడాడు. నితీష్ రెడ్డి కూడా ఓకే, ఒక లాస్ట్ 2 innings తప్పితే మిగతా ఇన్నింగ్స్లో 40+ స్కోర్ చేస్తాడు. ఒక 16, తర్వాత సెంచరీ, తర్వాత 0, తర్వాత 4. మనం ఏమనుకున్నా కూడా జరిగింది కాదు. నెక్స్ట్ మనకు ఇంగ్లాండ్తో సిరీస్ ఉంది, సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ. సరే ఏమేమనుకున్నా ఈరోజు కానీ బుమ్రా తన పడ్డ కష్టం వృధా అయింది. ఎందుకంటే చాలా ప్రయత్నించాడు, ఒంటరి పోరాటం చేశాడు. ఒకనొక సందర్భంలో ఇంతకు ముందు టెస్ట్ మ్యాచ్లో, ఈ టెస్ట్ మ్యాచ్ 4th టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తుంటే అలసిపోతే రోహిత్ శర్మ వెళ్ళి అడుగుతాడు, ఎవరు ఇంకో ఓవర్ వేస్తావు బుమ్రాని, ఎవరికి ఓవర్ దాల్తే బుమ్రా, నే బస్ రోహిత్ భాయ్ అంటాడు, మై తగ్గాయి అంటాడు. చాలా రోహిత్ భాయ్ నాకు అలసట అవుతుందని తను 1 man షో అని చెప్పొచ్చు. ఎంటైర్ సిరీస్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గోస్ టు బుమ్రా. దీనికైనా కావచ్చు, లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా సిరీస్లో కావచ్చు, దానికి ముందు ఇంగ్లాండ్ సిరీస్లో కావచ్చు, ప్రతి బుమ్రా అనే బౌలర్ ఇప్పుడు వరల్డ్లో నెంబర్ 1 బెస్ట్ బౌలర్ బుమ్రా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు చూసుకున్న స్టాట్స్ ప్రకారం అయితే మన వాళ్ళు జడేజా, సుందర్ అయితే నేనేమనుకున్నా అంటే ఒక 100 runs, నేను చెప్పుకున్నట్టు ఒక 100 runs అయితే మనకు కొంచెం రూపాయలు. ఎందుకంటే వాళ్ళు 70కి 3 పోయాయి, మనది కూడా 70కి 3 పోయింది. టార్గెట్ ఓన్లీ 160. ఒక 300 టార్గెట్ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుండే, బౌలర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుండే. అది అలా జరిగిపోయింది. సరే ఏదైనా కానీ జరిగిపోయిన గురించి మనం డిస్కషన్ చేసుకొని వేస్ట్. కాకపోతే ఒక యాజ్ ఎ ఫ్యాన్స్గా, యాజ్ ఎ అనలిస్ట్గా
నేను మీతో పంచుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన ఇండియాలో జరుగుతుంది. ఒకసారి వాళ్ళ దగ్గర, ఒకసారి మన దగ్గర. నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ మనం విన్ అవ్వాలి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. అలాగే మన ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన నేను పోస్ట్ చేసిన దాంట్లో ఈ డైలీ అప్డేట్స్తో పాటు బీసీసీఐ మీడియా కలిసి విరాట్ కోహ్లీని ఎలా తొక్కుదామని ప్లాన్ చేస్తారు అదో వీడియో ఉంది. మళ్ళీ వాళ్ళ రోహిత్ శర్మ వీడియో అప్డేట్ ఇస్తున్నా. రోహిత్ శర్మది తన బయోగ్రఫీ. అలాగే ఇట్లా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ వీక్లీ 2. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ ప్యారిస్. జై హింద్, జై భారత్.